హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక్కడ నేను నాకు సంబంధించినటువంటి ఇది ఈ ఈ పిఎండ్ఎల్ని చూపించుకోవాల్సినంత అవసరం లేదు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే, సరే కొంతమంది ఏం చేస్తున్నారు అనేది ఆయన చెప్పబోయే ముందు మీరు ఎవరైనా సరే, నేను కామెంట్ సెక్షన్ని ఆఫ్ చేశాను. ఎందుకని ఆఫ్ చేశాను అని అంటే, నేను ఒకరిని తిట్టడం కానీ, ఒకరిని అయాచితంగా మాట్లాడటం, వ్యక్తిగతంగా దూషించడం అనే దానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. కానీ కామెంట్ సెక్షన్లో విపరీతంగా నన్ను కాదు, ఈ రాజా వారిని బాగా విపరీతంగా ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు రాజా గారిని. మరి రాజుగారిని, అంత గొప్ప రాజుగారిని తిట్టడం నాకు అసలు ఇష్టం లేదు. వ్యక్తిగతంగా ఎప్పటికీ కూడా మనం వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే వ్యవస్థ మీద, అక్కడ జరుగుతున్నటువంటి లోపాల మీద మనం ఎత్తి చూపాలే కానీ మనం కూడా తిడతా ఉంటే ఇక రాజావారికి, మనకి బుద్ధిహీనుడైనటువంటి రాజావారికి మనకి ఇక విలువ అనేటువంటిది ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి నేను కామెంట్ సెక్షన్ అనేటువంటిది క్లోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే మీరు చేసేటువంటి కామెంట్స్ ఎవరినైనా సరే అర్థవంతంగా, తిట్లైనా సరే అర్థవంతంగా ఉండాలి కానీ పర్సనల్గా ఎప్పుడు తిట్టకూడదు అనేది నా మనవి. ఆ విధంగానే ఉంటారని నేను ఎప్పుడు చిన్నతనం నుంచి నేను అలానే ఉన్నాను. మీరు కూడా అలానే ఉండాలి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా. ఎవరిని వ్యక్తిగత దోషం చేయకూడదు. ఏదైనా సరే ఉంటే విధానం, ఇదిగో ఇటువంటి లోపాలు జరుగుతున్నాయి, ఇట్లా చేస్తున్నారు, ఈ విధంగా ఉంది, ఈ విధంగా మేము నష్టపోయాము, ఈ విధంగా మనం చేసాము అనేటువంటిది చెప్పాలి. ఎందుకంటే మనం దోషణలకి చాలా చాలా దూరంగా ఉండాలి. అది ఒక వ్యక్తి యొక్క విలువని ఇంకా తక్కువ చేస్తుంది అనేటువంటిది నా ఆలోచన. సో కామెంట్స్ చేసేటప్పుడు మనం విలువలతో కూడుకున్నటువంటి బూతులు కూడా ఉంటాయి, అట్లాంటివి వాడండే కానీ ఎట్లా పడితే అట్లా వ్యక్తిగతంగా విమర్శించవద్దు అనేది నా మనవి. ఇక సరే, మన రాజాగారు అంటే చేపల చెరువు రాజాగారు ఏమంటున్నారంటే, నీకేం ట్రేడింగ్ వచ్చు, నీ ఇదేంది, నువ్వేం పీకావు చేసావు, అది ఇది అని అంటున్నాను. పాపం మనోడు భాష అంతే, పాపం ఏం చేస్తాం. ఇది చూడండి, ఇది నా 3 నెలల పిఎండ్ఎల్. ఎందుకంటే నేను జనవరి నుంచి కొద్దో గొప్ప కాన్సన్ట్రేషన్ ట్రేడింగ్ మీద పెట్టాను కాబట్టి. సో ఈ 3 నెలల్లో ట్రేడింగ్లో నేను సక్సెస్ అయిన రోజులు 4, 3, 7, 7, 3, 10, 15, 20, 23, 26, 29, 33, 37, 40, 45 రోజులు సక్సెస్ అయ్యా. 45 రోజులు నా ట్రేడింగ్ సక్సెస్ఫుల్గా ముగిసింది. మరి ఫెయిల్యూరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 రోజులు ఫెయిల్యూర్స్ జరిగినాయి. అంటే స్టాప్ లాస్లు ఇవన్నీ కామన్ అనమాట. లాభాలు రావటం, నష్టాలు రావటం స్టాక్ మార్కెట్లో సర్వసాధారణమైనటువంటి విషయమే. మార్కెట్ అన్నాక పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. కానీ మన స్ట్రాటజీని పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామా లేదా అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే కాబట్టి నా సక్సెస్ రేటు దాదాపుగా 90% ఉంది. ఓకే, నా సక్సెస్ రేట్ ఎంత ఉంది? 90% ఉంది. 100 తీసుకున్నాం అనుకోండి, సరే ఒక 80% ఉంది అనుకుందాం నా సక్సెస్ రేటు. స్టాక్ మార్కెట్లో 60% సక్సెస్ రేట్ అంటే వాడికి ఇక తిరుగులేదు లెక్క. కానీ నాకు 80% అనేటువంటిది ఉంది. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఇది రాజుగారు నా యొక్క స్టెబిలిటీ అనేటువంటి, ఏదో చిన్నవాళ్ళం మెల్లమెల్లగా చేసుకుంటున్నాం. మీరంటే చాలా గొప్ప ట్రేడర్స్, మాకు ట్రేడింగ్ అనేటువంటిది రాదు, ఇతరులని ముంచడం కూడా రాదు. సో మనకేమన్నా ఇతరులని ముంచడం వచ్చు, ట్రేడింగ్ కూడా మీకు చాలా అద్భుతంగా వచ్చు. మీ అద్భుతమైనటువంటి ట్రేడింగ్ స్కిల్స్ని ఇక్కడ మనం చూపిద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మన రాజా గారు చూడండి. రాజా గారు ఇప్పుడు కొన్ని పొజిషన్స్ తీసుకున్నాడు. దీంట్లో ఎంత, మనం ఒక క్యాలిక్యులేటర్ తీసుకుందాం. దీంట్లో ఎంత లాస్ అయింది ఏంటి, అసలు మన రాజావారి సక్సెస్ రేట్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు నేను కించపరచడం కాదు. పాపం ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో నష్టపోతే మనం చాలా బాధపడాలి, జాలి కూడా పడాలి. ఎందుకంటే 1000 రూపాయలు పోతేనే మనం చాలా బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఇదంతా కూడా డాలర్స్లో ఉంటుంది అని గమనించండి. ఇక్కడ ఎన్ని డాలర్స్ లాస్లో ఉంది? ఒక పొజిషన్ $1127, $1127 ప్లస్ ఇక్కడ ఎంత,
15,551. 15,550 వేద్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ 11,027 ప్లస్ 15,550 ప్లస్ 16,677. $16,677 ఇక్కడ ఒక అకౌంట్లో లాస్ అనేటువంటిది ఉంది. మార్కెట్ అన్నాక లాస్లు లాభాలు రావటం అనేటువంటిది సహజము. దాన్ని మనం ఎక్కడా కూడా ఎవరిని మనం ఏం అంటలా. ఇది వచ్చేసి చూద్దాం. దీంట్లో వచ్చేసి లాస్ ప్లస్ ఉన్నది. ప్లస్ అంటే ఇప్పుడు మైనస్ చేయాలి కదా. $166 ఉన్నది, లాభంలో ఉంది కాబట్టి 166. ఇప్పుడు ఇది ప్లస్ చేయాలి. 10,156. 10,156 ఈజ్ ఈక్వల్ టు 17,000 అంటే 2 అకౌంట్స్ నుంచి $17,567 లాస్లో ఉన్నారు రాజుగారు. నిజంగా లాస్ ఉంటే పాపం ఎవరికైనా సరే బాధ అనేటువంటిది ఉంటుంది లాస్లో ఉండటం వల్ల. ఇక్కడ వచ్చేసరికి మీరు చూడండి, $3,202 ఒక దాంట్లో లాస్ ఉంది, 93,227 మరో దాంట్లో లాస్ ఉంది. అంటే దాన్ని కూడా వాటిని కూడా కూడదాం. అంటే 3,000 ప్లస్ 3,202 ప్లస్ 93,221 ఈజ్ ఈక్వల్ మొత్తం $1,13,990. $1,13,990 మీ యొక్క అకౌంట్ చాలా లాస్లో అనేటువంటిది ఉంది. ఎక్స్నెక్స్ట్లో $1 వాల్యూ అనేటువంటిది 93 రూపీస్ ఉంటుంది. కాబట్టి ఇదంతా 1,06,00,000 రూపాయలు లాస్లో ఉంది. అంటే 1,06,00,000 రూపాయలు మీరు లాస్లో ఉన్నారు. అది కూడా ఎంత? ఇప్పుడు నేను చూపించాను, నా సక్సెస్ రేట్ 80% అనేటువంటిది ఉంది. మరి మీరు ఇక్కడ చూడండి, రిటర్న్ లాస్ట్ 5 months 14 days 22 hours. 5 నెలల నుంచి మీరు కోల్పోయినంత. మీరు ₹1,00,00,000 పెడితే 96 లక్షలు కోల్పోయారు. ₹1,00,000 పెడితే మీ చేతిలో మిగిలింది ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ₹4,000 మిగిలింది. ఏది 5 నెలల నుంచి. 6 నెలలు అయినా కూడా అంతే. ఇంకో 15 రోజులు పోతే 6 నెలలు. 6 నెలల్లో మీకు దగ్గర ₹1,00,00,000 పెట్టినా 4 లక్షలు మిగిలినాయి. ₹1,00,000 పెడితే మీ చేతిలో మిగిలింది ₹4,000. కాబట్టి దీన్ని బట్టే మీ ట్రేడింగ్ స్కిల్ ఏంటో నాకున్నటువంటి అంటే మనం అంటే చిన్న వాళ్ళం, చిన్నగా ఏదో చేసుకుంటూ ఉంటాం. దీన్ని బట్టే అర్థమైపోతుంది మీరు ఎంత ట్రేడింగ్ స్కిల్ ఉందో, మాకెంత ట్రేడింగ్ స్కిల్ అనేటువంటిది ఉన్నదో. సో ఇక్కడ పెద్దగా మాటలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్సే చెప్తా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ట్రేడర్స్, మీకు అర్థమైంది కదా. మీ సొంత అంటే రాజావారి సొంత అకౌంట్లోనే దాదాపుగా $1,05,00,000 నష్టం అనేటువంటిది ఉన్నది. పాపం ఇంత నష్టపోవటం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయమే. నేను కూడా ఆ భగవంతుని కోరుకునేది ఏంటంటే ఈ లాస్లన్నీ రికవర్ అయ్యి రాజుగారు మంచిగా లాభాలు తెచ్చుకొని ఆ అసలన్నా వచ్చి ప్రశాంతంగానన్నా ఉండి ఇక మీదట ఇట్లాంటి వాటి జోళ్ళకి వెళ్లకుండా ఉండాలని నా మనవి అన్నమాట. సో మరొక వీడియోతో మరలా వద్దాం. ఇప్పటి వరకు మీరే ప్రేక్షకులు, మీరే చెప్పాలి, రాజుగారు బెటరా అంటే 5 నెలల 14 రోజుల 22 గంటల్లో 96% అంటే ₹1,00,000 పెడితే 4,000 మిగిలినాయి. మనం 85% సక్సెస్తో ఉన్నాం. ప్లస్ ఇదేమన్నా మైనస్. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని కామెంట్ అనేటువంటిది చేయగలరు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను కొత్త వారికి చెప్పబోతున్నా. ఇప్పటికే ఇన్ని లక్షల రూపాయలు దాదాపుగా ₹1,00,00,000 పైనే నష్టం అనేటువంటిది వాటిల్లింది. అవి మళ్ళీ రికవర్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అవి రికవర్ అయ్యి హ్యాపీగా వాళ్ళ జీవితానికి ఇట్లాంటి కాపీ ట్రేడ్స్ జోలికి వెళ్లకుండా, జనాన్ని ముంచకుండా జాగ్రత్తగా ఉండాలని నా కోరిక. ఇకనైనా ట్రేడర్స్ మీరైనా నమ్మండి. ఇటువంటి వాళ్ళని నమ్మి మీరు అనవసరంగా లక్షలని పోయవద్దు. వీళ్ళకి అసలు ట్రేడింగే రాదు. ఏదో గుడ్డేదో చేలో పడ్డట్టుగా ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా ట్రేడ్స్ తీసుకోబట్టి ఇన్ని డబ్బులు అనేటువంటిది నాశనం అనేటువంటివి అయినాయి. సో మీరు మీ డబ్బులు అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ ఇట్లాంటి వాళ్ళని నమ్మి, రాజా లాంటి వాళ్ళని నమ్మి మీరు అనవసరంగా మీ జీవితాలని చిన్నాభిన్నం చేసుకోవద్దు అనేటువంటిది
నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.